బ్రేకింగ్ న్యూస్ శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుతకోట డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో ట్విస్ట్ వచ్చింది. హత్యకు గురైన రాయుడు సంచలన సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో 2023 నవంబర్ నుండి టచ్ లో ఉన్నట్టు చెప్పారు. జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్, బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ రెడ్డిలు రాయుడుని సుధీర్ రెడ్డితో కలిపారని తెలిపాడు. అయితే వినుతకోటకి సంబంధించి రాజకీయ వ్యక్తిగత పరమైన అన్ని విషయాలు నంబర్ 2023 నుండి సుధీర్ రెడ్డికి చేరవేసినందుకు 2024 ఎన్నికల ఫలితాలకు ముందు తనకి 20 లక్షలు ఇచ్చారని స్పష్టం చేశారు. వినుతకోట చంద్రబాబు కోటాలను చంపాలని ఎమ్మెల్యే ఆదేశించాడని, 2 సార్లు కారు యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించినా కుదరలేదని తెలిపాడు. బొజ్జల సుధీర్ రెడ్డి రాయుడును కలిసి వినుతకోట చంద్రబాబు కోట ప్రైవేటు వీడియోలు తీయాలని బెదిరించి భయపెట్టి మరో 30 లక్షలు డబ్బులు ఆశ చూపి చేయమన్నాడని చెప్పారు. అయితే బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తుండగా దొరికిపోయానని సంచలన విషయాలు సెల్ఫీ వీడియోలో చెప్పాడు రాయుడు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుతకోట డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో ట్విస్ట్ వచ్చింది. హత్యకు గురైన రాయుడు సంచలన సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో 2023 నవంబర్ నుండి టచ్ లో ఉన్నట్టు చెప్పారు. అయితే జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్, బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ రెడ్డిలు రాయుడుని సుధీర్ రెడ్డితో కలిపారని తెలిపాడు. ఇక వినుతకోటకి సంబంధించి రాజకీయ వ్యక్తిగత పరమైన అన్ని విషయాలు నవంబర్ 2023 నుండి సుధీర్ రెడ్డికి చేరవేసినందుకు 2024 ఎన్నికల ఫలితాలకు ముందు తనకి 20 లక్షలు ఇచ్చానని స్పష్టం చేశారు. శ్రీనివాసులు అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి ఎంతో మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అయితే గత 1.5 సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగుతా అంతా చేస్తూ ఉన్నాను. ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నాను అని చెప్పేసి. అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది. సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హౌస్కి వెళ్ళాను. పార్టీ హౌస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా, ఆ విధంగా మా మేడం వాళ్ళకి మాతో రాయుడు 24 గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీపించాడు. సుజిత్కి తీపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుగుంట నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ దగ్గర చంద్ర బస్టాండ్ దగ్గర ఉన్నాడు. బస్టాండ్ దగ్గర ఉంటే మనతో ఇంటి వరకు వదులుతున్నాను అని నేను చెప్పాను. చెప్తే సరే వదులుతాను రాయుడు, వదాం రా, నాకు హేమంత్ చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి. మేడం వాళ్ళు కూడా లేరు కదా, తాగుదామనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు. మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు. లేదు నాకేం చేయలేదనా అని చెప్పాను. చెప్తానే నాకు జీతం ఎంత ఇస్తారు అవంతా అడిగాడు. నేను 8,000 ఇస్తాను అవంతా చెప్పాను. చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు, నేను డబ్బులు తీస్తాను వాడి కాడ అని చెప్పాడు. విషయాలు మనం ఎందుకు చెప్పాలన్నా వాడికి సుజిత్కి అని చెప్తే లేదు రాయుడు ఏం కాదు, వాడు మా పక్కన ఊళ్ళోడే, నువ్వు చెప్తా ఉండు నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సుజిత్ ఫోన్ చేశాడు. సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. మాతో నువ్వు ఫోన్ చేస్తారు, మా మేడం వాళ్ళ గురించి అడుగుతారు, విషయాలు చెప్తా ఉండు, డబ్బులు ఇస్తాడు అని చెప్పాడు అని చెప్పాను. ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు. లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు, విషయాలు అడుగుతా
ఫోన్ చేస్తాడు, విషయాలు అడుగుతాడు, అది మాత్రం చెప్పు అని చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పాను. సరేలే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళీ 2 రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పేట చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ మండపం ఇక్కడ ఉన్నాం రాయుడు, 1 నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాను. బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మందు తాగుతా ఉండి నేను వెళ్తానే నాకు గ్లాస్లో పోసి రాయుడు అని చెప్పారు. లేదు నా మేడం వాళ్ళు ఇంటికాడ ఉన్నారన్నా, నేను తాగితే వాసన వస్తాయి తెలిసిపోతే చెప్తారన్నా మళ్ళీ వద్దులేనా అని చెప్తే 1 గ్లాస్ తాగని చెప్పేసి 1 గ్లాస్ ఇచ్చారు. 1 గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడుగుతా ఉంటాడు, ఫోన్ విషయాలు అడుగుతాడు, డబ్బులు ఇచ్చిస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు. అవును నాకు చెప్పినారు నేను చెప్పాను. చెప్పిన తర్వాత 30 లక్షలు ఇస్తాడంటే సుజిత్ విషయాలు చెప్తా ఉంది అని చెప్పాడు. 30 లక్షలు అంత డబ్బులు ఎందుకు నీకు చెప్పావు కదా 8,000 చేస్తామని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు 2 లక్షలు తీసి ఇచ్చాడు. చంద్ర అని అతను సుజిత్ దగ్గర 2 లక్షల డబ్బులు ఇచ్చాడు. ఆ 2 లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి గుర్తుపడి ఇంకా డబ్బుల కోసం డబ్బు పైన ఆశ చేసి ఇంకా 2 లక్షలు ఇచ్చారంటే ఇంకా 30 లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నాము అని చెప్పేసి నేను 2 లక్షల డబ్బులు తీసుకొని పార్టీ హౌస్కి వెళ్ళి అక్కడ నా రూమ్లో నా ర్యాక్లో నేను గ్లాస్ పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తా ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఉన్నాడు, ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నాడు. నేను మొత్తం పిండి చెప్తా ఉన్నాను. చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తాను కదా అంతా అడిగాడు. అవును మనతో పార్టీ హౌస్కి వెళ్తున్నారు, పార్టీ హౌస్లో మాట్లాడుతున్నారు, నాదెల్లా మనతో మాట్లాడుతున్నారు, అది మొత్తం నేను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది. సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చిన రోజు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని మాతో సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే 15 సంవత్సరాలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తే. దామోదర్ చెప్పండి, అటు వినుతకూట డ్రైవర్ రాయుడు అయితే ఒక సెల్ఫీ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే దానిలో కొన్ని నిజాలను కూడా తను అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది అనుకోవచ్చు, డీటెయిల్స్ ఏంటి? జూలై 7వ తేదీన ఏదైతే రాయుడు అలియాస్ శ్రీనివాసులను కోట వినుత దంపతులు, శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత, ఆమె భర్త చంద్రతో పాటు మరో 4 అనుచరులు కలిసి అతన్ని దారుణంగా చంపివేసి మృతదేహాన్ని చెన్నైలోని ఒక కాలువలో పారవేశారు. ఆ తర్వాత అక్కడ సీసీ ఫుటేజ్ను పరిశీలించిన చెన్నై కోయంబేడు పోలీసులు వారి మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు రిమాండ్లో ఉన్నారు. కోట వినుతకు మాత్రమే బెయిల్ వచ్చింది, మిగతా వారంతా పోలీస్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే కొట్టే సాయి ఏదైతే ఇప్పుడు ఆమె వీడియోలో అతను ప్రస్తావించిన పేర్లలో ఒకరైన కొట్టే సాయికి శ్రీకాళహస్తి ధర్మకర్తల పాలక మండలి చైర్మన్గా అవకాశం వచ్చినప్పుడు వినుత ఒక లెటర్ను విడుదల చేసింది. ఇందులో ఏదైతే కొట్టే సాయి మహిళల పట్ల అత్యంత దుర్మార్గంగా ఉంటాడో, తన వెనుక కుట్ర పన్నింది కూడా అతనేను, కాబట్టి అతనికి ఎలా ఇస్తారు, ఇంకా చాలామంది ఉంటారు, వారికి అవకాశం ఇవ్వండి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఒక ఉత్తరం రాసింది. తాజాగా నిన్న కొట్టే సాయిని ధర్మకర్తల చైర్మన్గా ఖరారు చేస్తూ ధర్మకర్తల మండలి సభ్యుల పేర్లను ఖరారు చేస్తూ జీవో కూడా వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఏదైతే గూగుల్ ప్లే ఒక వీడియో బయటకు వచ్చింది. గతంలో ఏదైతే వీరు ఇంతకు ముందే చెప్పుకొచ్చారు, పోలీసుల విచారణలో కూడా, చెన్నై పోలీసుల విచారణలో కూడా చెప్పుకొచ్చారు, రాయుడు తమను అంతమొందించడానికి కుట్ర పన్నాడు. ఏదైతే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వద్ద లాలూచి పడ్డాడు, తమను రాజకీయంగా అంతం చేయడానికి కుట్ర పన్నాడు. ఇందులో భాగంగానే తమ వద్ద నుంచి రహస్యాలన్నీ తీసుకెళ్లి వారికి అమ్మివేశాడు. ఇందుకోసం 20 లక్షల రూపాయల నగదు కూడా తీసుకున్నాడనే విషయాన్ని చెప్పారు. అదేవిధంగా ఏదైతే తమను అంతమొందించడానికి ప్రయత్నించాడో, తమ బెడ్రూమ్లో వీడియోస్ కూడా తీయడానికి ప్రయత్నించాడు, అందువల్లనే అతన్ని చంపివేశామని చెప్పారు. అది అతను సొంతంగా అతను వాంగ్మూలం కూడా మాకు ఇచ్చాడు అంటూ చెప్పారు. అయితే ఏదైతే రాయుడుతో ముందుగానే వీరు ఈ వీడియోను మొత్తం రికార్డ్ చేయించుకొని ఇప్పుడు వదిలినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు వీడియో విడుదల కావడం అనేది సంచలనంగా మారింది. ఇప్పటికే ఏదైతే గతంలో తాను దపదపాలుగా ఈ విషయాల గురించి పూర్తి స్థాయిలో బెయిల్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక మీడియా ముందుకు వస్తాము, రహస్య ఏదైతే వాస్తవాలు బయట పెడతాం, తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చిన వినుత
గతంలో ఏదైతే లేఖలో ఈసారి వీడియోను వినుత విడుదల చేసిందా లేకపోతే మరెవరు విడుదల చేశారా అనేది సస్పెన్స్గా మారింది. మొత్తం మీద అయితే వినుత మాత్రం ఒక్కతే ఆమె బెయిల్ మీద చెన్నైలోనే ఉంది. 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో వెళ్ళి సంతకం పెట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె ద్వారానే ఈ వీడియో బయటకు వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. మొత్తం మీద శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకి ఏదైతే తన రహస్యాలను చేరవేసడం నవంబర్ 2023 నుంచి ఇప్పటి ఏదైతే హత్య వరకు మొత్తం వారికి సహకరించాడో అందువల్లనే తాము అతన్ని చంపాల్సి వచ్చిందంటూ కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. మొత్తం మీద అతన్ని బలవంతంగా అతనితో వీడియో రికార్డ్ చేయించి పెట్టుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతన్ని కొట్టడం, అతను పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో అతన్ని కొట్టడంతో అతను చనిపోయాడని పోలీసులు విచారణలో వెల్లడైన వాస్తవం. మొత్తం మీద చూసుకుంటే అప్పట్లో రికార్డ్ చేసిన వీడియోను ఇప్పుడు బయట పెట్టినట్టు తెలుస్తుంది. సుమారు 20 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో అతను తనకు ఏ విధంగా పరిచయమైంది, చంద్రశేఖర్ ఏదైతే జనసేన నాయకుడు చంద్రశేఖర్తో పాటే కొట్టేసాయి, అదేవిధంగా సుధీర్ రెడ్డి సమీప అనుచరుడైన సుజిత్ రెడ్డి, వీరు ముగ్గురు కలిసి తనను తీసుకెళ్లిన తర్వాత వారితో మాట్లాడాను, తనకు 20 లక్షల రూపాయలు నగదు ఇస్తామని చెప్పారు, ఆ విధంగానే డబ్బులు ఇచ్చారనుకుంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి. మొత్తం మీద ఈ విషయం మీద పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న నేపథ్యంలో కొట్టేసాయి రేపో మాపో ధర్మకర్తల మండలి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ వీడియో రావడం సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు కోట వినుత డ్రైవర్ రాయుడు హత్యకు సంబంధించి కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో అయితే సంచలనం రేపుందని చెప్పాలి. దీంట్లో కూడా కొట్టేసాయికి సంబంధించి పలు విషయాలను అయితే అటు రాయుడు వెల్లడించారు. అయితే ఈ వీడియో తను రికార్డ్ చేశారా లేదంటే బెదిరించి రికార్డ్ చేసి ఆలస్యంగా బయటికి ఎవరైనా విడుదల చేశారా అనేది కూడా ప్రస్తుతం అయితే సస్పెన్షన్గా మారిందని చెప్పాలి. మరి దీనిపై ఎలాంటి వివరాలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి.